ఓం గణానాం త్వాం గణపతిం ఉపామహే కవిం కవీనా బ్రహ్మస్తమస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణానుషణ్ణందవేద్రసాదనం. మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ శక్తిపీఠం శ్రీ లక్ష్మీ శ్రీనివాసయ్య గారు గత 21 సంవత్సరాల నుంచి గోసేవతోటి రకరకాలైన సమస్యలను పరిష్కరిస్తూ మీ టీవీ ప్రేక్షకుల ద్వారా ఈ క్రోధీకృత నామ సంవత్సరంలో అనగా శ్రావణ మాసంతో కూడుకున్న ఆగస్టు నెల. సో ఆగస్టు నెల శ్రావణ మాసం రెండూ కలిపి ఈ యొక్క మిథున రాశి వారికి ఎలా ఉందో మనం ఒకసారి పరిశీలించుకుందాం. మిథున రాశి అనగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే కొంతమందికి పుట్టినరోజు, పుట్టిన సమయము, పుట్టిన తేదీ, వారం అని ఏవి తెలియదు. వాళ్ళకి జన్మ నక్షత్రాలను బట్టి చూసుకోలేరు కాబట్టి వాళ్ళు నామ నక్షత్రాన్ని అనుసరించి నామ నక్షత్రాన్ని ప్రకారం వాళ్ళ జాతకాన్ని చూసుకోవచ్చు. వాళ్ళకి నేను చెప్పబోయే అక్షరాలు ఏవేవైతే ఉన్నాయో ఆ అక్షరంతో వాళ్ళ పేరు మొదలై ఉంటే వాళ్ళు కా, కీ, కు, ఖం, జ్ఞ, కే, కో, హ ఇని అక్షరాలు ఏ అక్షరం అయితే మీ పేరుతోటి హనుమంతరావు అని కానీ, హరిణి కానీ, ఖా మీద కానీ ఇలా ఒక్కొక్క అక్షరాన్ని బట్టి మీకు మొదలయ్యే అక్షరాలను బట్టి మీ జాతకాన్ని పరిశీలించుకోవచ్చు. అలానే ఈ మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ బుధానుగ్రహాలు బాగా పంచగ్రహ కూటమిలో కూడా బుధానుగ్రహ అనుకూలంగా ఉంది కాబట్టి మీకు వ్యాపారపరమైన ఎలాంటి అవకాశాలున్నా, అంటే వ్యాపారాన్ని మొదలుపెట్టుకోవాలన్నా కానీ, కొత్త వ్యాపారాన్ని ఇంకొక వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా కానీ, లేదంటే ఏదైనా సరే ఒక కొత్త సంస్థను నిర్మించాలన్నా కానీ మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే సంతోషకరమైన వార్తలు వింటారు. అయితే ఈ మిథున రాశి వారు ఏదైనా సరే దాంపత్యపరమైన చిన్న పురాపత్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు దంపతులు ఇద్దరూ కూడా కులంకుషంగా చర్చించుకొని ఇది చెయ్యాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడైతే భార్య కానీ భర్త కానీ తన సొంత ఆలోచనలతోటి కానీ, సొంత ఇదితోటి ప్రమేయంతో కానీ, స్నేహితులు చెప్పారో, బంధువులు చెప్పారో, చుట్టాలు చెప్పారో అని ఒక సొంత నిర్ణయాన్ని ఎప్పుడైతే తీసుకున్నారో దానివల్ల మీకు చిన్న ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా మిథున రాశి వాళ్ళకి చాలా చక్కగా బాగుంటుంది. సంతాన సౌఖ్యాన్ని కలిగే అవకాశం ఉంది, వాహన సౌఖ్యం ఉంటుంది, గృహ నిర్మాణ సౌఖ్యం ఉంటుంది. అలానే అధికారుల నుంచి ఏదైనా సరే ఒక అప్రిషియేషన్ అంటే ఒక ప్రోత్సాహకరమైన కొన్ని సంఘటనలు జరుగుతాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. మీరు అక్కడ మీకుండే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు ఒక గుర్తింపు కూడా ఉంటుంది. ఒక దాంపత్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ గ్రహ ఉచ్చస్థితి నీచ స్థితిలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి నీచ స్థితిలో ఉండటం వల్ల. సో ఎవరైతే కొంచెం ఇబ్బందులు పడుతున్నారో, ఇబ్బందులు పడేవాళ్ళు ఓం నమో నారాయణాయ అని చెప్పేసి చదువుకోండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుకోండి. లేదంటే విష్ణుమూర్తికి మూల మంత్రమైన నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇలా చదువుకోండి. మళ్ళీ ఒకసారి వినండి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ నారాయణ మూల మంత్రాన్ని చదువుకోండి. అది కూడా చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే మీకు అన్ని విధాలుగా అనుకూలత ఏర్పడుతుందని చెప్పేసి చెప్పవచ్చు.